ఏది పడితే అది వాగేసి అర్థమైందా లిప్ మూమెంట్. క్వశ్చన్ అండి, మీరు బాధ్యతాయుతమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చర్చలు తీసేస్తున్నారు మీరు. అమ్మ బాబాయ్, అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి? మీరు అడిగింది ఏంటండి నాని గారు? మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఆగండి అయితే ఒక 2 నిమిషాలు, ఇది తొందరగా ఫినిష్ చేస్తాను, దానికి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి వీళ్ళు వచ్చేటట్టు మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచినీళ్ళు. సో జోక్స్ ఎంజాయ్డ్, ఫైన్. కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం, నేను మాట్లాడను. మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ and present MLA of Pulivendula, only limited to his ownership on Sakshi and his dirty writings. దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి ఒక మతం సపోర్ట్ ఉండుండొచ్చు. మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. అతనికి ఒక మతం సపోర్ట్ ఉండవచ్చు, నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ తింగర రాతలు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు. జరిగింది ఇది, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఐఎమ్ ఫైటర్. నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటారా? సో ఇలాంటి ఉడతూపులకి ఎవడో భయపడ్డావు. మళ్ళీ ఇంకో పబ్లిసిటీ, రఘురామకృష్ణరాజుని ఏకాకి చేసిన పార్టీ. మరి అసలు సంబంధం ఉందా? అసలు ఈ మ్యాటర్ ఏంటి? ఏకాకి చేయటం ఏంటి? అంటే ఏం చేసేయాలి? పార్టీ రోడ్లు ఎక్కేయాలా? తెలుసు కదా అందరికీ, పెట్టింది నాన్ సెన్స్ అని తెలుసు, నా కేసు నేను పోరాడుకోగలనని తెలుసు. సో ఎ వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా. మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు. అసలు నాకు అవసరమే లేదు, అక్కడ మ్యాటరే లేదు. నాకు దేనికి మద్దతు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా? నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారుగా అందరూ. 2020లో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం. సరే అక్టోబర్లో ఇదిగో ఆజాన్ బాబుతో కేసు వేసి చేయడని చెప్పాను కదా. ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు. ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు నా మీద? ఒకసారి ఊరు వస్తున్నాను రా అంటే 4 SC ST కేసులు పెట్టాడు నా మీద. ఆ తరకు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి, ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి, ఆల్మోస్ట్ ఎస్సీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చినాయి. పెట్టించి ఇక్కడ ఒంట్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ SC కేసులు ఏదో 4 పెట్టారు. SC కేసులు ఏంటి? సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి, తర్వాత తీసి దొబ్బారు. ఆడే సోడా బుడ్లు పెట్టి సోడాలు ఇసిరేసి కొట్టాలని చెప్పి అంతా స్కెచ్ చేసుకున్నాడు. సరే చూద్దాంలే, అప్పటికి నాకు CRPF వచ్చేసింది అనుకుంటే ఇంకో 4 కేసులు పెట్టాడు. లేదు అరెస్ట్కి. మళ్ళీ ఆ 4 కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో 2 నెలలు పట్టింది. మళ్ళీ వస్తానంటే ఇంకో 4 ఎడతాడు. ఈ లీటర్ ఖర్చులు ఎందుకురా నాయన మనకి? అది ఏంటిది హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది. ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో. సో అర్థమైన వాడికి అర్థమైనంత. సో ఎందుకులే అని చెప్పి నేను రావడం కూడా మానేశాను. అంతా పోయించా వాడిని. నాకు వాటిని సపోర్ట్ ఉన్నాడు. అప్పుడు 2 years ఒంటరి పోరాటం చేశా. నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా? నాకెందుకు సపోర్టు? నాకు లేదని మై సన్స్ ఎందుకు బాధపడతారు? దేని బాధపడతారు? రఘురామకృష్ణరాజు ఒంటరి. ఐ ఫీల్ ప్రౌడ్. నాకు నచ్చిదే ఒంటరి పోరాటం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా.
ఆ పోరాటంలో కొందరు కలిశారు. ఓకే, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, పదవుల్లో వాళ్ళు ఉన్నారు, ఫైన్. నాకు కావాల్సింది గౌరవం, నా గౌరవం ఇచ్చే పదవిలో నేనున్నా. నో రిగ్రెట్స్ ఫర్ మీ. అధికారం కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్నారు. నేను సంతోషంగా ఉన్నా. నాకే పార్టీ సహాయం అవసరం లేదు. ఎందుకు తప్పు చేస్తే